అమ్మా కోమలి, నాకు మీ మామయ్యకు ఇద్దరికి కాఫీ తీసుకొనిరా. ఏంటి కాంతం, తీరిగ్గా కూర్చున్నావు? పనేమీ లేదా? ఈరోజు లేకపోతే పని మొత్తం కోమలి చేత జయిస్తున్నావా? ఏ కోడలు చేత చేయించకూడదా పని? అలా కాదు కాంతం, ఊళ్ళో చదువుకున్నది మన కోళ్ళొక్కతే. తనతో ఎందుకు అన్ని పనులు చేయిస్తున్నావు? ఎంత చదివితే మాత్రం పనులు చేయకూడదా ఏంటి? మనం ఒక నిజం చెప్పకుండా కోమల్ని కోడలుగా తెచ్చుకున్నాం. ఎప్పుడైనా పొరపాటున ఆ నిజం తెలిస్తే తను ఎలా ప్రవర్తించిద్దో ఏంటో. తనకు తెలిస్తే తనే అలవాటైపోతుందిలేండి. అసలే మనది వింత గ్రామం. ఈ ఊరి కోసం ఎవరికి తెలిసినా విచిత్రంగానే ఉంటుంది. మన ఊరి కోసం మనం ఎదుటి వాళ్ళకి చెప్పలేము, అలానే సర్దుకుంటూ కూడా ఉండలేము. ఇప్పుడు ఏవి పత్రిక సంఘటన జరుగుతుందని భయంగానే ఉండాల్సిందే. ఇంతలోనే అక్కడికి కోమలి వస్తుంది. అత్తమ్మా, మావయ్య, కాఫీ తీసుకోండి. కాఫీ చాలా బాగా పెట్టావమ్మా. థ్యాంక్ యూ మావయ్య. ఇందాక మీకు కాఫీ తీసుకుని వస్తున్నప్పుడు ఏదో వింత గ్రామం అంటున్నారు. ఏ ఊరి కోసం మావయ్య? అసలు దేనికోసం మాట్లాడుతున్నారు మీరు? నీకెందుకే కోమలి అనవసరపు విషయాలు? నీకు అనవసరం. నీకు చెప్పాల్సిన విషయమైతే మేమే చెప్తాం కదా. నువ్వు లోపలికి వెళ్ళు. సూర్యకాంతం అన్న మాటలకి కోమలి లోపలికి వెళ్ళిపోతుంది. ఎందుకీ కాంతం, కోమలితో అలా మాట్లాడతావు? అది కాదండి, మన గ్రామం కోసం తెలిస్తే తను చాలా తక్కువగా చూస్తుంది మనల్ని. అలాగని ఎన్ని రోజులు చెప్పకుండా ఉంటావు చెప్పు? తెలిసినప్పుడు చూద్దాంలేండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు శాంతమ్మ కాంతం ఇంటికొచ్చింది. కాంతం, కాంతం, ఎక్కడున్నా? త్వరగా రా. అబ్బాబ్బా, ఎందుకలా అరుస్తావే శాంతమ్మ? వస్తున్నాను కదా, విషయం ఏంటో చెప్పు. మన ఊర్లో మరొక సంఘటన జరగబోతుంది. సూర్యకాంతం అటుగా కోమలి రావడం గమనించి శాంతమ్మను తన గదిలోకి తీసుకుని పోయింది. ఇప్పుడు చెప్పు, విషయం ఏమిటో. ఆ రంగయ్య ఉన్నాడు కదా, ఏదో మాట వరుసకి మన ఊర్లో పసుపు వర్షం కురవాలని కోరుకున్నాడు. వాడికి ఏం బుద్ధి పుట్టింది అలాంటి కోరిక కోరుకున్నాడు? ఇప్పుడు ఈ వర్షం పడకుండా ఉండాలంటే ఆ రాఘవయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు అతని దగ్గరికి? నేను వెళ్దామని అనుకుంటున్నాను, నువ్వు కూడా రా నాతో. అత్తమ్మా, కాఫీ తెచ్చాను, తీసుకోండి. నన్ను అడగకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావే? కాఫీ అవసరమైతే అడిగేదాన్ని కదా. సూర్యకాంతం అన్న మాటలకి కోమలి బయటకొచ్చి తన మనసులో ఇలా అనుకుంటుంది. నాకు చాలా డౌట్గా ఉంది అత్తమ్మ మీద. నా దగ్గర ఏదో దాస్తున్నారు. నా దగ్గర విషయం దాచేంత మేటర్ ఏముందబ్బా? ఎలా అయినా తెలుసుకోవాలి. సరేలే, ఈరోజు సాయంకాలం ఇద్దరం వెళ్దాం. అలా సాయంకాలం శాంతమ్మ సూర్యకాంతం ఇద్దరూ కలిసి రాఘవయ్య దగ్గరకు వెళ్లారు. ఏంటి విషయం, ఇలా వచ్చారు? మన ఊర్లో రంగయ్య ఉన్నాడు కదా, పసుపు వర్షం కురవాలని కోరుకున్నాడు. అవునా? ఇప్పుడు పసుపు వర్షం కురిస్తే మన ఊరికి అశుభం జరుగుతుంది. వెంటనే దీనికి పూజలు చెయ్యాలి. మీకు తెలిసింది కదా, ఏదైనా కోరిక కోరుకునే 24 గంటల్లో పూజ చేయకపోతే అది జరిగి తీరిపోతుంది. మాకు తెలిసే, అందుకే మీ దగ్గరకు వచ్చాం. త్వరగా ఈ రోజుకు పూజకు సంబంధించిన ఖర్చులన్నీ మేము చూసుకుంటాం. సరే, డబ్బులిచ్చి వెళ్ళండి, నేను పూజ చేస్తాను. వర్షం పడకుండా చూస్తాను. అలా కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు శాంతమ్మ సూర్యకాంతం దగ్గరికి వచ్చింది. కాంతం, మరొక విషయం జరిగిందే ఈ రోజు మన ఊర్లో. ఏమైంది? మొత్తం అర్థమయ్యేటట్లు చెప్పు. ఈ ఊర్లో పిల్ల పిడుగులు ఉన్నారు కదా, మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుందని పెద్దలు అనుకుంటే విన్నారులే. వెంటనే వాళ్ళు ఆడుకుంటూ బర్రెలకు రెక్కలు వచ్చి ఎగరాలని కోరుకున్నారే కాంతం. అదే దిక్కుమాలిన కోరికంట. అదే కదా, ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్లు బర్రెలకు రెక్కలు వస్తే మన ఊరి పేరు ఏమైతుంది? బర్రెలకు రెక్కలు వచ్చి ఎగురుతుంటే చాలా చండాలంగా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రాఘవయ్యకు ఎంత డబ్బు ఇవ్వాలో ఏంటో. ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పే ముందే మనం ఒక హుండీ ఏర్పాటు చేశాం కదా, అందులో డబ్బులే ఇస్తాంలే, ఏముంది. అక్కడే గోడచాటుగా ఉండి వింటున్న కోమలి తన మనసులో ఇలా అనుకుంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఏదో తప్పైతే జరుగుతుంది. అది నేను తెలుసుకోవాలి. అది జరగాలంటే నేను వీళ్ళను ఫాలో అయ్యి వీళ్ళెక్కడికి వెళ్తున్నారనేది తెలుసుకోవాలి. ఇక మరుసటి రోజు సూర్యకాంతం శాంతమ్మ ఇద్దరూ కలిసి రాఘవయ్య దగ్గరకు బయలుదేరతారు.
వాళ్ళ వెనకాలే వెళ్తుంది కోమలి. అక్కడే గోడచాటు నుండి వాళ్ళ మాటలు వింటుంది. అయ్యా, ఇంకో ఆపద రాబోతుందయ్యా మన ఊరికి. ఏంటది? శాంతమ్మ జరిగిన విషయమంతా రాఘవయ్యకు చెప్పింది. వెంటనే దీనికి హోమం జరిపించాలి. అలా జరిపిస్తేనే ఆ బర్రెలకు రెక్కలు రావు. మన ఊరిని మనమే రక్షించుకోవాలి. మీకు తెలిసిందే గదా, కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మా తాతల తరం సమయంలో ఈ ఊరు శాపానికి గురయ్యింది. అవునయ్యా, తెలుసయ్యా. ఎవరు ఏ కోరిక కోరుకున్నా అది నిజమవుతుంది. మీరు చెప్తే నమ్మాలనిపిస్తుంది కానీ మా కర్మ ఏమిటో, నేనేం కోరుకున్న దానికి రివర్స్ జరుగుతుంది. నువ్వు ఆగవే శాంతమ్మ. కొన్ని జరగకపోయినా మనం నమ్మాలి. బాగా చెప్పావు కాంతమ్మ. ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మన గ్రామం కొన్ని సంవత్సరాల క్రితం శాపానికి గురైంది. మనం ఉన్నంతకాలం దీన్ని రక్షిస్తూనే ఉండాలి. అర్థమైందా శాంతమ్మ? నువ్వింక ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. అలా సూర్యకాంతం శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాని కోమలి మాత్రం అక్కడే ఉండి తర్వాత ఏం జరుగుతుందో చూస్తుంది. రాఘవయ్యతో భార్య లక్ష్మి, ఏమండి, ఆ శాంతమ్మ మిమ్మల్ని బాగా అడిగింది కదా. ఈ ఊరి ప్రజలకి తెలివితేటలు పెరిగిపోతున్నట్టున్నాయి. నేను చేస్తున్న పూజల దగ్గర వాళ్ళ తెలివితేటలు దేనికి పనికిరావు గదా. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు వెర్రి ప్రజలు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా బ్రతుకుతున్నారు. అందుకే ఈ ఊరికి వింత గ్రామం అని పేరు కూడా వచ్చింది. ఊరు వింత కాదు, ఇక్కడ ప్రజలు చేస్తున్న పనులే వింత. ఏది ఏమైనా మన మంచికేలే. ఈ విధంగా అయినా నేను డబ్బులు సంపాదిస్తున్నానుగా. నాకు చాలా రోజుల నుండి ఒక సందేహం ఉంది. నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఊరు శాపానికి గురైందా? అసలు నిజంగా మీ తాతల తరం ఇలా జరిగిందా? ఎందుకు నాకు ఈ సందేహం వచ్చిందంటే, మీ తెలివితేటలు చూస్తుంటే పిచ్చివాడిని చూసినట్టు. ఏంటి నీ మాటలు? ఏంటి నీ ఉద్దేశం? అంటే నేను పిచ్చివాణ్ణని అర్థమా? అయ్యో, నేనలా అనలేదండి. మీరే అంటున్నారు. ఇలా చేయడం మీకు మోసమని అనిపించటం లేదా? ఇందులో మోసమే ఉంది? నేనేమీ వాళ్ళని మోసం చేయటం లేదు. వాళ్ళకి వాళ్ళగానే మోసపోతున్నారు. నేనేం చేయను. ఇందులో నా తప్పేముంది? దొరికిన కాడికి దొరికినంత. ప్రస్తుతం ఈ ఊరి వల్ల నాకు డబ్బు దొరుకుతోంది, సంపాదిస్తున్నాను. ఉండు, నీ పని చెప్తా. తెలివితేటలు నీ ఒక్కడికే ఉన్నాయని అనుకుంటున్నావా? నేనేంటో చూపిస్తాను అని కోమలి అనుకుంటుంది. ఓ రోజు రాత్రి కోమలి దెయ్యం అవతారం ఎత్తి రాఘవయ్య ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఓ అర్ధరాత్రి సమయంలో కోమలి రాఘవయ్య ఇంటి తలుపు తట్టింది. రాఘవయ్య తలుపు తీసి కోమలిని చూసి భయపడి గట్టిగా అరిచాడు. ఎందుకు అరుస్తున్నావు? నీ పాపం పండే రోజు ఈ రోజు. మీ ఊరి ప్రజలను మోసం చేస్తున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? నేనేం చేస్తున్నాను? నిజం ఒప్పుకుంటావా? లేకపోతే నీ పీక పిసికి చంపయ్యనా? నేను చేస్తుంది తప్పే. ఈ ఊరిని మోసం చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ ఒక్కసారికి వదిలే నన్ను. సరే, ఈ రోజుకి నీ మాట నమ్మి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొకసారి తప్పు చేస్తే నిజంగా మళ్ళీ వస్తాను నేను. మరుసటి రోజు కోమలి తన ఇంట్లో, మీరెంతలా మోసపోతున్నారు మీకు అర్థమైంది కదత్తమ్మా. నిన్న రాత్రి నీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి నిజాన్ని చూపించావే కోమలి. చాలా మంచి పని చేసావు. నువ్విలా చేయకపోయిండుంటే ఈ రాఘవయ్య ఇంకా డబ్బు తింటూనే ఉండేవాడు. ఆయన ఊరి మధ్యన నిలబెట్టి అతనికి శిక్ష వేస్తే పోతుంది కదా. ఇలా ఎవరికి తెలియకుండా అతను మారుతాడంటే మనం ఎలా నమ్మాలే కోమలి? అతను ఖచ్చితంగా మారుతాడత్తమ్మా. ఏదో తెలిసి తెలియక తప్పు చేశాడు కానీ మొత్తానికి తప్పు ఒప్పుకున్నాడు. మనం కూడా తెలివిగా ఆలోచించాలి. ఎవరు ఏది చెప్తే అది నమ్మే విధంగా ఉంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది. కాబట్టి మనం ఒకరి మాట విన్నా, ఒక పరిస్థితిని చూసినా వెంటనే నమ్మేయకూడదు. మన బలహీనత ఎదుటివారికి బలం అవ్వకూడదత్తమ్మా అని అంటుంది కోమలి. ఇక అప్పటినుంచి ఆ ఊరివారు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనగనగా రామాపురం అనే ఓ అందమైన ఊరుండేది. ఆ ఊళ్ళో రామారావు, సూర్యకాంతం అనే దంపతులు వాళ్ల పిల్లలతో నివసిస్తూ ఉండేవారు. సూర్యకాంతం ఒక పిసినిగొట్టు భార్య, అలాగే గయ్యాలి కూడా. వీళ్ల పెద్ద కొడుకు మోహన్, కోడలు చాందిని, చిన్న కొడుకు రాజేష్ వీళ్లతో పాటే నివసిస్తూ ఉంటారు. ఏమండి, రోజు రోజుకి అత్తగారితో చాలా కష్టం అయిపోతుందండి. ప్రతి విషయంలో నన్ను ఏదో ఒకటి అనకపోతే ఆవిడకు నిద్ర పట్టేలా లేదు. తెలుసు కదే అమ్మ గురించి. విన్నట్టే వినేసి వదిలేసేయాలి. రోజు మనకి ఇదంతా ఉండేదేగా. హాహా, మీకేం పోయింది?
మీరు టిఫిన్ చేసేసి బయలుదేరతారు. ఇంట్లో ఉండేది నేనే, ఆవిడ మాటలు పడేది నేనే. ఇంతలో సూర్యకాంతం ఏమమ్మా కోడల పిల్ల, మీ ఇంట్లో వాళ్ళ కట్నం ఎలాగో ఇవ్వనే లేదు. కనీసం తెల్లారేసరికి ఇంట్లో వాళ్ళకి టీ కాఫీలు పెట్టడం కూడా నేర్పనే లేదా? ఇంకెందుకులే, చెప్పేసేయ్, అవి కూడా నేనే చేసుకుంటా. వస్తున్నానత్తయ్య, 2 నిమిషాల్లో టీ పెట్టేసి ఇస్తాను. ఈ టీ కుండతో పాటు ఇంత విషయం కూడా కలిపేసి ఇచ్చేస్తే బాగుండు. ముసలిదాని కూడా భరించలేకపోతున్నా. ఇక చాందిని ఇంట్లో వాళ్ళందరికీ టీ ఇస్తుంది. చీచే, దీన్ని ఎవడైనా టీ అంటారనే? ఇలాగేనా మీ ఇంట్లో నేర్పించింది? అబ్బా, బానే ఉంది కదమ్మా, ఎందుకు తనని ఎప్పుడు ఏదోటి అంటావు? ఓహో, చిన్నప్పటి నుండి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసిన అమ్మ కంటే నీ పిల్లవే ఎక్కువైపోయిందన్నమాట. టీ తాగాక ఇద్దరన్నదమ్ములు పనికి బయలుదేరతారు. దారిలో, ఒరే తమ్ముడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చాందిని పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు, కట్నం ఇవ్వలేకపోయారు. నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి రోజు అమ్మ చేతిలో తిట్లు కాస్తుంది చాందిని. దయచేసి నువ్వు నాలాంటి తప్పు చేయకురా. అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకో. సరే అన్నయ్య, అమ్మ ఎవరిని చూపిస్తే తననే చేసుకుంటాను అనుకుంటూ ఇద్దరూ వ్యాపారానికి బయలుదేరతారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి మిఠాయి డబ్బా పట్టుకొని వస్తుంది. ఎవరమ్మా నువ్వు, ఇలా వచ్చావు? నా పేరు కోమలి అండి. మేము పక్క సందులోని కొత్తగా దిగాము. తీసుకోండి మిఠాయి. ఎంత మంచి పిల్ల, వీధిలో దిగగానే మిఠాయిలు తెచ్చింది. అమ్మాయి అన్నాక ఇలా ఉండాలి. కుటుంబం అంటే అది. చూసి నేర్చుకోవే అమ్మా కోడలా. ఈవిడికి ఉచితంగా ఎవరైనా ఏవైనా ఇస్తే వాళ్లే గొప్ప. ఉచితంగా ఏది దొరికినా వదలని రకం. రాత్రి భోజనం సమయానికి తండ్రి కొడుకులు వ్యాపారం గట్టేసి ఇంటికొచ్చారు. ఏమై కాంతం, మాకు ఆకలేస్తుంది, వచ్చి భోజనం వడ్డించు. వస్తున్నానండి, మీరు కూర్చోండి. చాందిని, వాళ్ళకి భోజనం వడ్డించు. సరేనత్తయ్య. కుటుంబం అంతా భోజనం చేస్తూ కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్దోడా, చిన్నోడా, రోజు రోజుకి మన వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. లాభాలైతే పెద్దగా రావటమే లేదు. మిమ్మల్ని చదివించలేకపోయాను. చదివించుంటే మీరు నాలా ఇబ్బంది పడేవాళ్ళు కాదేమో. ఎందుకు నాన్న బాధపడతారు? మీ దగ్గర ఉన్నంతలో మన కుటుంబానికి ఏ కష్టం రాకుండా మమ్మల్ని ఎప్పుడూ బాగానే చూసుకున్నారు మీరు. నేను తమ్ముడు కష్టపడతాం, మీరేం బాధపడకండి. అవును నాన్న, మీరు ఇలా బాధపడకండి. నేను అన్నయ్య ఉన్నాం కదా, మేము ఇంకాస్త ఎక్కువ సమయం గడిపి కష్టపడతాం. మీరు మాకు అలా తోడుగా ఉండండి చాలు అంటూ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని పడుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుగానే ఎప్పట్లాగానే ఆడవాళ్లు మగవాళ్ళకి టీలు టిఫిన్లు పెట్టారు. ఇక మగవాళ్ళు ముగ్గురు వ్యాపారానికి బయలుదేరారు. పాపం వాళ్ళు మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో. అదృష్టం కలిసి రావాలని కోరుకుందాం. మీ వాళ్ళు ఎంతో కొంత కట్నం ఇచ్చుండుంటే మనకిన్నేసి కష్టాలుండేవి కావు కదా. ఇదంతా మీ పుట్టింటి వాళ్ళ వల్లే. నిజమే అత్తయ్య అంటూ లోపలే బాధపడుతూ ఉంటుంది చాందిని. ఇంతలో ఎవరో తలుపు కొడతారు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగా కోమలి ఉంటుంది. ఏటమ్మా కోమలి, ఇలా వచ్చావు? ఈరోజు మా ఇంట్లో పులావ్ చేసుకున్నామండి. మీకు కూడా ఇద్దామని డబ్బాలో తీసుకొనొచ్చా. ఎంత మంచి కుటుంబం అమ్మా మీది. ఎంతో మంది ఉన్నారు ఈ చుట్టుపక్కల. ఎవరు మీలా పంచుకోవడం నేనెప్పుడు చూడలేదమ్మా. మేం కూడా అందరికీ ఇవ్వడం లేదండి. ఇక్కడ నాకెవరూ అంత మంచివారిలా అనిపించలేదు, మీరొక్కరే తప్ప. అందుకే మీ ఇంటికే వస్తుంటా. ఏం చేసినా మీ ఇంటికి తీసుకొనొస్తూ ఉంటాను. కోమలి అలా అనగానే సూర్యకాంతం మురిసిపోతుంది. ఇలా వీళ్ల పరిచయం పెరిగి కోమలి ఒక కుటుంబ సభ్యురాల్లాగా కలిసిపోతుంది వీళ్లతో. ఇక ఎప్పట్లాగానే ఒకరోజు కోమలి ఇంటికొచ్చింది. ఆ రోజు చాందిని ఒక్కతే ఇంట్లో ఉంది. సూర్యకాంతం ఏదో పని మీద బయటకు వెళ్ళింది. ఏమైందక్కా? ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటావు, ఎప్పుడు నవ్వవు, లోపల ఏదో బాధపడుతూ ఉంటావు. ఏం చెప్పాలి చాందిని, నేను మోహన్ ప్రేమ పెళ్లి చేసుకున్నాం. మేము పేదవాళ్ళు అవ్వడం చేత కట్నం ఇచ్చుకోలేకపోయాం. ప్రస్తుతం మా ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. వ్యాపారం సరిగ్గా అవ్వడం లేదు. నా తరపు నుండి ఈ ఇంటికి ఏదో ఒకటి చెయ్యాలని నాకెప్పుడూ ఉంటుంది, కానీ ఏమీ చేసుకోలేని పరిస్థితి. మీ అత్తగారు మిమ్మల్ని అన్నేసి మాటలు అంటున్నారని బాధపడుతున్నారు అనుకున్నా, కానీ అన్నేసి మాటలు మాట్లాడుతున్నా మీరది పట్టించుకోకుండా మీ ఇంటి ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నారు చూడండి. అక్కడే మీరొక మెట్టెక్కేశారక్కా. ఒక పని చేద్దాం, ఇద్దరం కలిపి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచిద్దాం అనుకుంటూ ఇద్దరూ చాలాసేపు కూర్చొని ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించారు. ఇంతలో సూర్యకాంతం ఇంటికొస్తుంది. ఏమిటో ఇద్దరు ఉత్సాహంగా మాట్లాడేసుకుంటున్నారు, నాకు కూడా చెప్పండమ్మా. మన ఇంట్లో మగవాళ్ళంతా మన కోసం చాలా కష్టపడుతున్నారు కదత్తయ్య. వాళ్లతో పాటు నేను కూడా కష్టపడదామనే అనుకుంటున్నా.
ఈ ఇంటికి ఆర్థికంగా సహాయపడదామని అనుకుంటున్నా. ఇంతకీ ఏ విధంగా సహాయపడాలనుకుంటున్నావో చెప్పమ్మా. ఇది వర్షాకాలం అత్తయ్య. ఆ మిగతా వ్యాపారాలన్నీ పడిపోయినా మన గొడుగుల వ్యాపారం మాత్రం మంచిగానే ఉంటుంది. కానీ ఒకసారి గొడుగు తీసుకుంటే మరో సంవత్సరం వరకు మన షాప్ మొహం చూడరు కదా. అవును నిజమే, మన ఊర్లో జనాభా కూడా తక్కువే, అందుకే మనకి ఈ కష్టాలు. అందుకే ఇలాంటి వర్షాలు పడే సమయంలో మన ఊరి నదిలో చెరువుల్లో తాజా చేపలు దొరుకుతాయి కదత్తయ్య. ఆ చేపల్ని పట్టి మన షాప్ ఎదురుగా మనం అమ్ముకోగలిగితే మనం మంచిగా సంపాదించుకోవచ్చు. చేపలు పడతావు సరే, వాళ్ళు మన దగ్గర ఎందుకు కొంటారు? చేపల మార్కెట్లో కొనుక్కోవచ్చుగా. అయినా ఈ వర్షానికి బయటికి రావడమే మానేశారు జనాలు. నువ్వు అమ్మే చేపల కోసం వస్తారా? అయ్యో అత్తయ్య, అందుకే ఇదే మనకి సరైన సమయం. ఈ భారీ వర్షాలకి వేరే ఏమి కొనడానికైనా జనాలు బయటికి రారు, కానీ గొడుగులు కొనుక్కోడానికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. వచ్చే కొద్దో గొప్ప జనాలు మన షాప్కే వస్తారుగా. అలాంటి వాళ్ళ కళ్ళ ఎదురుగా తాజా చేపలు కనబడితే ఈ చల్లటి వాతావరణానికి వేడివేడి చేపల పులుసు తినాలని ఎవరికుండదు చెప్పండి. నువ్వు నీ పనికి మాలిన ఆలోచనలు ఇవేం పని చెయ్యవులే. నోరు మూసుకొని ఇంట్లో. ఈ ఆలోచన ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి. నేను కూడా ఇంట్లో ఖాళీగానే ఉన్నా. అక్కకి నేను కూడా సాయం చేస్తాను. మీ సమస్యలన్నీ తీరిపోతాయేమో. మీరు మీ పిచ్చి ఆలోచనలు. సరే, ఏదో ఒకటి తగలేడండి అని ఒప్పుకోగానే ఇద్దరూ సంతోషపడతారు. రాత్రి భోజన సమయానికి మగవారొచ్చాక చాందిని, కోమలి, మోహన్, రాజేష్లతో ఈ విషయాన్ని చెప్తారు. ఈ ఆలోచన ఏదో బానే ఉంది. నేను రాజేష్ చెరువులో చేపలు పడతాం, నువ్వు కోమలి షాప్ దగ్గర కూర్చొని వ్యాపారం చూసుకోండి. నాన్నగారు మన గొడుగుల వ్యాపారం చూసుకుంటారు. సరే అన్నయ్య, అందరం కలిసి కష్టపడదాం. చాందిని మరియు కోమలి అందరం కలిపి విజయం సాధిద్దాం అనుకున్న విధంగానే ఎవరి పని వాళ్ళు చేశారు. ఒక 2 రోజులు ఎవ్వరూ చేపలు కొనలేదు. 3వ రోజు ఒక వ్యక్తి గొడుగులు కొనడానికి వచ్చాడు. గొడుగులు కొనడానికి వచ్చాను, ఇట్నుంచి అలా చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు కొందామనుకుంటే ఇక్కడ వీళ్ళే చేపలు అమ్ముతున్నట్టున్నారు. చేపలు కూడా తాజాగా ఉన్నట్టున్నాయి. ధర కూడా మార్కెట్ ధర కంటే తక్కువే అనుకుంటూ వాళ్ళ దగ్గర చేపలు కొంటాడు. అలా ఆ రోజు ఇంకో 2-3 వీళ్ళ దగ్గర చేపలు తీసుకుంటారు. తాజా చేపలు మరియు తక్కువ ధర కావటంతో వీళ్ళ షాప్ గురించి మరికొంతమందికి చెప్తారు. ఈ విధంగా వాళ్ళ చేపల కొట్టు ఊళ్ళో మంచి పేరు పొందుతుంది. చాలామంది కొనటానికి వచ్చేవారు. చేపలన్నీ అమ్ముడిపోయేవి. అలా నెల గడిచింది. ఒకరోజు రాత్రి భోజన సమయానికి అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇదిగోండత్తయ్య, ఈ నెల మన చేపల కొట్టు నుండి వచ్చిన ఆదాయం మంచి లాభాలొచ్చాయి. మీ కష్టం వృధా కాలేదు. నా మాటలు పడి ఎంతో కొంత ఈ ఇంటి కోసం సంపాదిస్తానని వెళ్ళి కష్టపడి సాధించావు. నీ చేతులతోనే దేవుడి దగ్గర పెట్టమ్మా. నన్ను మీరు ఎన్ని మాటలన్నా నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా మీరే చూసుకునేవారు. తిడుతూనే నాకు పద్ధతులన్నీ నేర్పించారు. మీరు నా తల్లి లాంటివారు కనుక మీరే దేవుడి దగ్గర పెట్టండి. ఆ మాటలు విన్న కాంతం ఏడుస్తుంది. తన తప్పేంటో తెలుసుకుంటుంది. ఇంకెప్పుడు తన కోడల్ని తన మాటలతో వేధించకూడదని నిర్ణయించుకుంటుంది. ఇంతలో రాజేష్, అమ్మా, కోమలి ఏదో పరిచయం పెంచుకోవటానికి మన ఇంటికి రాలేదమ్మా. నేను తను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళు పేదవాళ్ళు, కట్నం ఇచ్చుకోలేరు. అందుకే నేనే నీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందని రమ్మని చెప్పాను. తను రావడం వల్లే ఈ ఆలోచన వచ్చింది. నా పెద్ద కోడలు చాందిని కష్టపడితే తనకి సహాయంగా నా చిన్న కోడలు అండగా నిలబడింది. ఎంత మంచి కోడలు దొరికాక ఇంకా కట్నంతో మనకింకేం పనిరా అంటూ రాజేష్, కోమలి ప్రేమకి అంగీకరించింది సూర్యకాంతం. 2 కోడళ్ళని తన సొంత కూతుర్లుగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.